హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసింది మీ నల్గొండ అబ్బాయిని. అండ్ ఇవాళ వచ్చేసి మన ఛానల్లో అయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చెప్పుకోవచ్చు. అదేంటిదంటే ఈ మధ్య కాలంలో అయితే నేను చాలామంది అయితే మీరు ఫొటోస్ ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసి వీడియో ట్యుటోరియల్ చేస్తున్నారు అనేది చాలామంది అయితే నన్ను అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ అందరి కోసం అయితే నేనైతే ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. స్టిల్ వీడియోని అయితే పూర్తి ఎండ్ వరకు చూడండి. చాలామంది అయితే వీడియోని అయితే కొంతవరకు అయితే చూసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం ఎండ్ వరకు అయితే చూసి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి గైస్. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. ఎవరైనా ఎడిటింగ్కి సంబంధించిన వీడియో ట్యుటోరియల్ చేయాలనుకుంటే వాళ్ళైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేయాలైతే చాలా మందికి అయితే తెలియదు. ఒకవేళ మీరు గూగుల్ నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ని డౌన్లోడ్ అయితే చేశారనుకోండి, కింద మీకైతే కాపీరైట్ సబ్జెక్టెడ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గూగుల్లో నుంచి ఫొటోస్ కానీ అండ్ మీ వీడియోకి కూడా తమ్నేల్ కూడా గూగుల్లో చాలామంది అయితే స్క్రీన్ షాట్ తీసేసి ఫొటోస్ అండ్ డౌన్లోడ్ అయితే చేసుకొని మీ వీడియోకి అయితే తమ్నేల్ కూడా ఇస్తున్నారు. ఇలా అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే మన గూగుల్లో ఉండే ప్రతి ఒక్క ఫోటోకి అయితే కాపీరైట్ క్లైమ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరైతే ఒక్కసారి అయితే గూగుల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మాత్రం మీకైతే కాపీరైట్ సబ్జెక్టెడ్ క్లైమ్ అనేది కనిపించడం జరుగుతుంది. కాబట్టి మీరైతే గూగుల్లోకి సంబంధించిన ఫొటోస్ అనేది ఇవి అయితే వాడకూడదు. కానీ మీరు ఏ విధంగా ఫొటోస్ వాడి మీరు వీడియోలో ట్యుటోరియల్ చేయాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. దాని తర్వాత మీరైతే ఎడిటింగ్ అయితే నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్. తర్వాతకి మీరు కూడా ఈ విధంగా అయితే సింపుల్గా అండ్ ట్యుటోరియల్స్ అయితే మీరు కూడా అయితే చేసుకోగలరు. అండ్ నేనైతే పర్సనల్గా యూజ్ చేసే యాప్స్ అండ్ వెబ్సైట్ గురించి అయితే నేనైతే మీకైతే డిస్కషన్ అయితే చేస్తాను. మీరైతే వీడియోని అయితే కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే కాపీరైట్ క్లైమ్స్ స్ట్రైక్స్ లేని ఫొటోస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఇప్పుడైతే మనమైతే మాట్లాడుకుందాం. అయితే నేను వచ్చేసి మెయిన్గా ఒక 4 ఆప్షన్స్ గురించి అయితే చెప్తాను గైస్. ఈ 4 ఆప్షన్స్లో అయితే మీకు ఏదంటే అదైతే యూజ్ అయితే చేసుకొని మీరైతే ఫొటోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు బర్త్డే హీరోయిన్స్ బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళ ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా పిఎన్జీ టైప్లో కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఎవి అంటే కూడా అవి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని ట్యూటోరియల్స్ టైప్లో అయితే మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. అది ఎక్కడి నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేనైతే కంప్లీట్గా అయితే చెప్తాను. ఓకే, నేనైతే 4 ఆప్షన్స్ గురించి అయితే చెప్తాను గైస్. వీడియోని అయితే కేర్ఫుల్గా అయితే వినండి. ఓకే, స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ట్విట్టర్ అకౌంట్. ఓకే, ఫేస్బుక్ అకౌంట్ అయితే ఇంతకుముందు అంత యాక్టివ్గా అయితే ఇప్పుడైతే ఫేస్బుక్ అకౌంట్ అయితే లేదు. కాబట్టి చాలామంది అయితే ట్విట్టర్లోకి అయితే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది అయితే ట్విట్టర్లో అకౌంట్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ట్విట్టర్లో కానీ అకౌంట్స్ ఉంటే మాత్రం ట్విట్టర్లో సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి అయితే మీరైతే మీకు కావాల్సిన ఫొటోస్ అనేది అయితే మీరైతే సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేయడం వల్ల అయితే మీకు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడి నుంచి అయితే మీరైతే 4K HD అండ్ 4Kలో అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మా దగ్గర ట్విట్టర్ అకౌంట్ లేదు అన్న మాకు ఇంకా వేరే ఆప్షన్ చెప్పండి అంటే దానికి కూడా నేనైతే వేరే ఆప్షన్ అయితే చెప్తాను గైస్. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్. ఈ మధ్య కాలంలో అయితే ఇన్స్టాగ్రామ్ లేని పర్సన్ అయితే ఎవరైతే లేరు గైస్. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నుంచి మన ఫొటోస్ని ఏ విధంగా మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ట్యుటోరియల్స్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు నేను కంప్లీట్గా చెప్తాను. ఒకసారి అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మనకి ఇన్స్టా అయితే ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది గైస్. ఒకవేళ మన ఛానల్ని ఇంకెవరైనా ఫాలో కాకపోతే ఇన్స్టాలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ప్రతి ఒక్కటి. అక్కడి నుంచి అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్, ఫాలో అవి. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోగానే మనకైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది గైస్. అయితే ఇక్కడ కింద వచ్చేసి మనకు సెర్చ్ బాక్స్ ఉంది కదా గైస్. ఈ సెర్చ్ బాక్స్లో అయితే మనకు నెంబర్ ఆఫ్ అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పైన టాప్లో సెర్చ్ అనేది ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేస్తే ఒకవేళ మీకైతే రేపైతే నా బర్త్డే ట్యుటోరియల్స్ ఏమైనా చేసుకోవాలంటే హీరోయిన్స్ ఏమైనా ఫొటోస్ కావాలంటే ఇక్కడ నుంచి అయితే మనమైతే ఈజీలో తీసుకోవచ్చు. అది ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు నేను రేపు ఒకవేళ ప్రభాస్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అనుకోండి. సింపుల్గా ఇక్కడైతే మనమైతే ప్రభాస్ అని అయితే ఒకసారి అయితే టైప్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇందులో మీరు ఏదో ఒక అకౌంట్ని అయితే చూస్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ప్రభాస్ అన్న మెయిన్ అకౌంట్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనమైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. హెచ్డీలో ఉంటాయి గైస్, ఎందుకంటే వాళ్ళైతే మామూలు కెమెరాలో అయితే దిగరు. ఈ విధంగా అయితే మనమైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని మనమైతే ఏ విధంగా మన గ్యాలరీలోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి గైస్. ఈ 3 డాట్స్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే కాపీ లింక్ అయితే వస్తుంది. కాపీ అయితే లింక్ అయితే వస్తుంది. ఓకే. కాపీ లింక్ మీద అయితే క్లిక్ చేయడం వల్ల ఈ ఫోటో యొక్క యూఆర్ఎల్ అనేది మనమైతే సేవ్ అయితే చేసుకున్నాం. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే గూగుల్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి గైస్. గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ డౌన్‌లోడ్ అని అయితే సెర్చ్ అయితే చేసుకోండి. సెర్చ్ చేసుకోగానే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ గ్రామ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకైతే ఈ విధంగా అయితే ఒకటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనమైతే కాపీ చేసిన యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకొని కింద అయితే డౌన్లోడ్ అయితే కొట్టేసేయండి. డౌన్లోడ్ కొట్టేయడం వల్ల ఈ విధంగా కూడా మనమైతే ఫొటోస్ అయితే ఈజీగా నో కాపీ రేట్లో అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనమైతే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సింపుల్ అండ్ ఈజీ స్టెప్‌లో అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకొని ట్యుటోరియల్స్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు గైస్. ఒకవేళ మాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు అనుకోండి, ఓకే, టెలిగ్రామ్ ఉంటుంది కదా గైస్, టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ అనేది ఈ మధ్య కాలంలో కూడా టెలిగ్రామ్ని చాలామంది అయితే యూజ్ అయితే చేస్తున్నారు. టెలిగ్రామ్లో కూడా మనకైతే హెచ్డి అండ్ 4K టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే మనకైతే కనిపించడం జరుగుతుంది గైస్. అండ్ ట్విట్టర్లో అండ్ టెలిగ్రామ్లో అయితే మనకైతే సేమ్ ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్లో మనమైతే ఏ విధంగా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే నేను కంప్లీట్గా అయితే చెప్తాను, చూడండి. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరైతే మీ టెలిగ్రామ్ ఉంటుంది కదా, మీ టెలిగ్రామ్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసుకొని మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడ మన ఛానల్ కూడా ఉంది, నల్గొండ అబ్బాయి అయితే ఇది వచ్చి మన ఛానల్. నేను డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్ ఐడి కూడా ఇస్తాను, అక్కడికైతే ఒకసారి అయితే వెళ్ళైతే ప్లీజ్ అయితే చెక్ చేయండి గైస్. ఇక్కడ మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడైతే మన ఛానల్లో అయితే వస్తుంది గైస్. కాబట్టి మన ఛానల్లో అయితే కంపల్సరీ అయితే జాయిన్ అయితే అవ్వండి గైస్. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఫొటోస్ ఏ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకు రైట్ సైడ్లో టాప్లో సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్లో అయితే మనమైతే ఇప్పుడు ఒక పర్సన్ కానీ ఇప్పుడు ఎడిటింగ్ ఎవరైనా బర్త్డే ఎడిటింగ్ చేస్తున్నాం అనుకోండి, అలాగైతే మనమైతే సెర్చ్ అయితే చేసుకోండి. నేనైతే సపోజ్ ఇక్కడ అనుపమ అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను గైస్. అనుపమ సెర్చ్ చేయగానే ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ ఇక్కడ అకౌంట్స్ అనేది మనకైతే కనిపిస్తున్నాయి గైస్. ఇందులో మనకు ఏది కావాలంటే అదైతే ఒకసారి అయితే చూజ్ చేసి చేసుకోండి. ఓకే, నేనైతే ఇదైతే తీసుకున్నాను. ఓకే, ఇందులో తీసుకోగానే ఇక్కడ చూసుకోండి అనుపమ యొక్క ప్రతి ఒక్క ఫొటోస్ అయితే మనకైతే ఇందులో అయితే కనిపిస్తున్నాయి గైస్. అండ్ ఇవి వచ్చేసి మనకు ఫుల్ హెచ్డి ప్లస్లో మనకైతే ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి గైస్. ఒకసారి అయితే చూసుకోండి గైస్, అన్నీ అయితే ఫుల్ హెచ్డీలో అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది గైస్. ఒక్కసారి అయితే మీరైతే ఈ విధంగా అయితే చూస్ అయితే చేసుకోండి. అండ్ మీకు అనుపమే కాదు, మీకు ఎక్కడ ఏం కావాలన్నా ఇక్కడైతే సెర్చ్ అయితే చేసుకొని మనకైతే ఈ ఫొటోస్ని అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫొటోస్ డౌన్లోడ్ అయితే చేసుకోవాలనుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. గ్యాలరీలోకి వెళ్ళిపోయి దాన్ని అయితే ఈజీగా ట్యుటోరియల్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనమైతే టెలిగ్రామ్లో కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకైతే ఒక యాప్ ఉంటుంది గైస్. ఇప్పుడు యాప్ గురించి కూడా చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది గైస్. కాబట్టి మనం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి యాప్ గురించి అయితే ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నేనైతే పర్సనల్గా యూజ్ అయితే చేసే యాప్ అయితే అది. అందులో అయితే నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది అయితే అందులో ఉంటాయి. ఆ వీడియో వచ్చేసి నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ అయితే చేస్తాను 100%. కాబట్టి మీరైతే మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్. ఇప్పుడు యాప్ గురించి కూడా చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి యాప్ గురించి ఒక సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో అండ్ క్లీన్కి ఫినిషింగ్ తోటి అయితే ఒక మంచి వీడియో అయితే యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ యాప్ గురించి అయితే వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ అయినా చేయండి. ఓకే, ఇప్పటివరకు చెప్పిన 3 స్టెప్స్ అయితే సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది. 4K హెచ్డీలో అయితే మనకైతే వీడియోస్ అయితే ఫొటోస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకొని మీ ట్యుటోరియల్స్ అనేది యూట్యూబ్లో అయితే స్టార్ట్ అయితే చేయండి. ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్, క్లైమ్స్, స్ట్రైక్స్ అయితే మన ఛానల్ మీద రాకుండా ఈ విధంగా నేను చెప్పిన స్టెప్స్ అనేది మీరైతే కంప్లీట్గా ఫాలో అవుతూ అవ్వండి గైస్. ఓకే గైస్, ఇదైతే వీడియో. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డైలీ అయితే ఫాలో అవుతారు ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.